కష్టపడే ఆలోచన ఉండదు, చెమటోడ్చే పని రాదు. ఓ వయసు రాగానే డబ్బులు అవసరం ఉంటాయి. రోజు రోజుకు ఖర్చులు పెరుగుతాయి. సంపాదన తక్కువ, కానీ కోరికలు ఎక్కువ. మరి అవి నెరవేరాలంటే ఏం చేయాలని ఆలోచిస్తారు. దొంగతనమే పరిష్కార మార్గంగా భావిస్తారు. పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. గ్రూపులుగా ఏర్పడి అనుకున్న పనిని సాధిస్తారు. సత్యసాయి జిల్లాలో ఓ ముఠా పక్కా పథకం ప్రకారం భారీ దోపిడీకి పాల్పడింది. అదేంటో మీరే చూడండి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దొంగతనాల తీరు మారుతోంది. సాంకేతికతను ఉపయోగించి క్షణాల్లో చోరీ చేసేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉంటే ఏంటి, మాకేమన్నా భయమా అన్నట్లుగా మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించి సాఫీగా చోరీలకు పాల్పడుతున్నారు కొందరు దుండగులు. 10 నిమిషాల్లో ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. ఏకంగా పోలీసులకు సవాలు విసిరారు. సాధారణంగా దుండగులు ఏటీఎంలను పగలగొట్టడం చూశాం, లేదా నగదుకు సంబంధించిన అరను తెరిచే ప్రయత్నం చేసిన వారిని చూశాం. కాని ఇక్కడ మాత్రం ఏటీఎంనే ఎత్తుకెళ్లారు 6 దుండగులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పార్థసారథి నగర్లోని పుట్టపర్తి రహదారికి వెళ్లే మార్గంలోనే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏటీఎం పక్కనే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు కూడా ఉంది. ఆ ప్రాంతంలో నిత్యం జనాలు తిరుగుతూనే ఉంటారు. వాహన రాకపోకలు సాగుతూనే ఉంటాయి. అవేం పట్టించుకోకుండా దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం భారీ చోరీకి పాల్పడ్డారు. సరిగ్గా తెల్లవారుజామున 3:30 గంటలకు బొలేరో వాహనంతో దుండగులు ఏటీఎం వద్దకు చేరుకున్నారు. మొదట డబ్బులు డ్రా చేస్తున్నట్లు నటించారు. అంతలోనే మరో వ్యక్తి ఏటీఎం కేంద్రంలో లైట్లు ఆఫ్ చేసి ఏటీఎం యంత్రానికి ఉన్న విద్యుత్ కనెక్షన్ను తొలగించాడు. యంత్రాన్ని చేత్తో పెకిలించడానికి ప్రయత్నించాడు. కింద బోల్టు ఉండటంతో ఏటీఎం కదల్లేదు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న బలమైన సింథటిక్ తాడును ఏటీఎం యంత్రానికి అమర్చారు. ఆ తాడును బొలేరో వాహనానికి కట్టి ఏటీఎంను పెకిలించారు. కేవలం 10 నిమిషాల్లో పెకిలించిన యంత్రాన్ని బొలేరో వాహనంలో వేసుకుని పోలీస్ స్టేషన్ పక్కనుంచే వేగంగా వెళ్లిపోయారు. ఏటీఎంను బలంగా లాగడంతో సుమారు 20 అడుగుల దూరంలో పడింది. దీంతో భారీగా శబ్దం వచ్చింది. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి అంతా గమనించి 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఏటీఎం కేంద్రానికి వచ్చి పరిశీలించారు. వెంటనే ఆ సమాచారాన్ని చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు చేరవేసినప్పటికీ దొంగలు అప్పటికే ధర్మవరం దాటి వెళ్లిపోయారు. బెంగళూరు మార్గంలో వెళ్లిన దొంగలు మధ్యలో జాతీయ రహదారి పక్కన యంత్రాన్ని పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది 2 రోజుల క్రితమే 10 లక్షల రూపాయల నగదును ఏటీఎం యంత్రంలో లోడ్ చేశారు. దానిలో ఉన్న నగదును ఖాతాదారులు డ్రా చేయడం వల్ల కేవలం 4.70 లక్షల రూపాయలు మాత్రమే ఉందని బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. దుండగులు చోరీ తీరును పరిశీలించిన పోలీసులు హర్యానాలోని మేవార్కు చెందిన ముఠా అయ్యుండొచ్చని భావిస్తున్నారు. నమస్కారం అందరికీ. 6వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధర్మవరం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం దగ్గరికి వచ్చి ఎవరు లేని సమయంలో ఏటీఎంకి తాడు కట్టి వాళ్ళ యొక్క వాహనానికి కట్టి బయటికి లాగేసుకొని ఆ ఏటీఎంని వాహనంలోకి వేసుకొని పరారైనారు. పరారైతూ NH44లో హంపాపురం గ్రామం దగ్గర హైవే నుంచి ఒక 100 మీటర్ల డిస్టెన్స్లోకి తీసుకెళ్లి అక్కడ ఏటీఎంని పగలగొట్టి అందులో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈ మేరకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 5 బృందాలను ఏర్పాటు చేశారు. హర్యానాకు 2 బృందాలు వెళ్లాయి. ఎప్పటికే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హర్యానా పోలీస్ అధికారులతో మాట్లాడి ఈ దోపిడీని నిగ్గు తేల్చడానికి సహకారం కోరారు.